హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు మాత్రం ఈ వీడియో మాత్రం చిన్న జల్లలు సీతారామచిరి చెట్టులు 20 నెంబర్ మాత్రమే వేసిన. 20 నెంబర్కు చిన్న జల్ల తీస్తానా ఏ పట్టు పడుతుందో ఇక్కడ నుండి అట్లది జర సలికి తీయడం కష్టం. జర ఏం చేస్తాయంటే ఇవి జర ప్రాబ్లాలు తెస్తాయి. వీటి ఇటు అధికే ఉన్నాయి కానీ సూర్యుడు అటున్నాడు కాబట్టి మనం ఉల్టా పోదాం, ఉల్టా గుంజుకుంటూ పోదాం. ఇక్కడ నుండి మాత్రం ఉన్న 20 నెంబర్ కొత్త వాళ్ళకి క్యూ వాళ్ళకి దించిన క్యూ వాళ్ళకు పడ్డది ఇక్కడనే పడ్డది. ఊహు జల్ల 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 చిన్న జల్ల నార జల్ల పడుతుంది. నార జల్ల ఇది నార జల్ల దొడ్డు ఉండదు. కొత్త వాళ్ళు క్యూ వాళ్ళు అమ్మో క్యూ వాళ్ళు కానీ ఆగే ఒక్కటే అంటే అడిదిక్కు ఉంటాయి కానీ వలలు అటు సూర్యుడు వాడతాడు కదా, మనకు సూర్యుడు వాడతాడని ఒక్కటైతే బోడీ తీసిన జల్ల. సూర్యుడు వాడతాడని నేను ఇలాగా తీసుకుంటా పోతానా. ఒక్కటెక్కడ చూడండి పడ్డాయి, గజ్జి పడ్డట్టు పడ్డాయి, గజ్జి పడ్డట్టు పడ్డాయి. గజ్జి 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 ఈ చిన్నవి కూడా అంటే మహా కష్టం అండి ఫ్రెండ్స్. వీటికి అందుకే రేట్ ఎక్కువ ఉంటుంది. ఈ కూర కూడా మస్తు ఉంటుంది, టేస్ట్ ఖతర్నాక్ ఉంటుంది. ఇది చూడు ఎట్లున్నాయి అంటే వీటి ముంగడి ముండలేదు అట్టుకుంటాయి. ఇవి 2 ముళ్ళు ఉంటాయి కాబట్టి ఇది గుచ్చాల కానీ మన తేలు గుచ్చినట్టు బగ్గ 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 పడుతుంది. ఈకే రాదు, చక్కగా సామాన్యంగా రాదు. కొడుకు నారజల్ల, ఇది మొత్తం నారజల్ల అన్నట్టు జారుతుంది. ఇది జారి మనకు వేస్తుంది. అయినా కూడా ఎక్కాలి. ఇగో ఇక్కడ కొండ్ర 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 ఇక్కడ పడుతుంది. ఇటు ఎక్కువ తలకాయలు ఇట్టున్నాయి కాబట్టి దీన్ని ఇటే వీకేద్దాం. ఎటు వీకేస్తే అటే వీకేయాలి. ఎటు తలకాయ ఉంటే అటు. ఇక మూతి చుట్టుకొని ఉంటే మాత్రం మనం ఏం చేయాలంటే 2 ముళ్ళు దీనికి మాత్రం ఇరవాలి. ఇరవకపోతే మాత్రం మనకేస్తుంది, సూది ఎత్తది అన్నమాట. అయ్యో ముళ్ళు అతకపోతాను చేతికు. వావ్ ఇక్కడ సూపర్ పడ్డది జల్ల. ఇది కదా చిన్న జల్ల. గజ్జి 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 నా వెనక ఎట్లా ఊకున్నా చూడు. వెనక కనబడుతుంది, అసలు కనబడుతుంది కొంగ. వెనక వచ్చి కూకున్నది. అది వెనకకు సైడ్కి వచ్చి ఎంత మంచిగా కూకున్నది. దానికి వేయాలన్నట. నేను వెనక కూకుంటే ఎట్లా వేయాలో చెప్పే. తింటావా? తింటుందా? తింటుందా? ఏంటో అంత ఎడబడుతుంది. వెనకచ్చి కూకుంది. అది వెనకచ్చి కూకున్నది, ఎంత మంచిగా కూకున్నది. బాగా ఇది కూర్చోతట్టున్నది ఫ్రెండ్స్. ఇది పత్యంలో కూడా తింటారు చిన్న జల్ల. ఇక్కడ సూపర్ పడ్డాయి చూడండి. ఎక్సలెంట్ 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 పడ్డాయి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పడ్డాయి. వావ్ పిట్టలు చూడు, పిట్టలు ఎట్లా కొడుతున్నాయి వెనక కాబట్టి. అవి తిందామని ఏంటి పరకలున్నాయి కాబట్టి ఆ పరకలు తిందామని వచ్చినట్టున్నాయి. ఆ పరకలు తిందామని మనకు వచ్చినాయి. వాటి బాధ వీటిది, మన బాధ మనది. ఈ జల్లలు వీకుడు అంటే సామాన్యమైన పని కాదు. ఇది జల్లలు వీకుడు మనం ఉల్చలు అవి ఇప్పుడు కొంచెం మొక్కలు ఆ బొమ్మడీలు వీకుడు అంటే జల్లి అవుతుంది. కానీ ఈ మాత్రం మనం పీకాలంటే ప్రాక్టీస్ బాగుండాలి, లేకపోతే ఇది వేస్తాయి. మొత్తం చిక్కన కూర్చుంటే తిమ తిమ అంటది. చలికాలం కాబట్టి ఇంకా వేరే ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. చలికాలం కాబట్టి వేరే లెవెల్ ఉంటుంది. ఇగో ఈ నుండి కొద్దిగా పలసగా అయినాయి కొంచెం. వేరే లెవెల్ ఉంటాయి కుస్తే మాత్రమే. వీటికైతే పావు కిలోని అయితే వీకిన, పావు కిలోకి ఎక్కువనే వీకిన. అది ఎత్తుకరా మానుడి. ఇవి కొత్త వలలు, క్యూ వలలు ఫ్రెండ్స్. క్యూ వలలు. ఈ బెండ్లు కడితే పరక బాగా పడుతుంది. బెండ్లు కట్టలేదు. బెండ్లు కడితే పరక బాగా పడుతుంది అన్నట్టు. అందుకే ఆ జల్ల కూడా మంచిగా పడుతుంది కానీ బెండ్లు కట్టలేదు. ఎందుకంటే మనకు అవి బాంబడీలు పడతాయి. బాంబడీల కొరకు అని తెచ్చాం. ఇక
చిన్న జల్ల చిత్రాల జల్ల కొంచెం దొడ్డుంటే మంచిగా కత్తది కానీ పాడి నార జల్ల కాబట్టి బాగా కష్టమైన పని ఇది పీకుడు అంటే ఎదిగాయి వీటికి అందుకే రేట్ ఎక్కువ ఉంటుంది. కానీ పులుసు మాత్రం దప్పడం చేసుకుంటే సాంబార్ చేసుకుంటే నా సాయిరంగా ఏముంటుందంటే అది లెవెల్ ఉంటుంది ఇది. అదో లెవెల్ లెవెల్ ఉంటుంది మంచి ఒంటికి కూడా మంచిది ఇది. చాలా మంది అడుగుతారు ఈ చిన్న జలం, చాలా మంది అడుగుతారు చిన్న జలలున్నాయా చిన్న జలలు. ఇక కడుగుడు అంటే మాత్రం కాదు, కడిగించుకోవాలి. కడిగించుకుంటే బెస్ట్. మనం కడగనంటే కడగం కదా, కడిగించుకొని ఇక కొనుక్కున్నామంటే కడిగించుకునే పోవాలి. కడుగుడు అంటే ఇంటికి పోయినాక మీరేం కడుగుతారు చెప్పు. ఈ కడుగుడు అంటే మీతో కాదు, ఇది రిస్క్ అన్నట్టు. రిస్క్ ఎంత ఉంటుందో అంత టెస్ట్ ఉంటుంది. కొంగలు చూడు నా వెనక ఆలుతానే, కొంగ ఉన్నదా ఉన్నది ఉన్నది చూడు, అది ముంగట స్టాండ్ ఉన్నదని వెనక కచ్చి కూకుంటుంది. అది గంత ఉన్న చూడు దానికి వేసింది. అది నాదే తప్పు, దాన్ని ఇచ్చిపెట్టిన వల్లే నాకు వేసింది. అర్థం వెళ్తాను. అది ఈపిన ముళ్ళు కూర కూర్చొని తిమతి అంటుంది, తిమతి తిమతి అంటుంది. బా పాడాను పాడాను. దీన్ని నేనేం చేసిన అంటే ఇచ్చిపెట్టి ఇట్లా ఇలాగ దాన్ని ఇచ్చిపెట్టే వరకు అది నాకు ఇట్ట కొట్టారు, రక్తం వెళ్తాను చూడు, రక్తం బిడ్డ వెళ్తాను. తిమతి అంటుంది, ఘోరంగా తిమతి అంటుంది. అది తేలు కూర్చున్నట్టు అది వెళ్తాను. కగ్గిదలుగా ఒకటి అంటించింది. అది కుడితే మహా ఘోరంగా నొస్తుంది ఫ్రెండ్స్, ఘోరంగా అంటే ఘోరంగా నొస్తుంది. బ్లడ్ వెళ్తాను, నాకు బ్లడ్ కారుతుంది. వాడు కూడా జల్లలు ఇస్తే జాగ్రత్త తీయాలి వీటిని. ఈ జల్ల కగ్గిదల ఏమంటామంటా తేలు కూడా గిద్ద వస్తున్నాయి. అయ్యో 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 ఉసిపోవడం వచ్చిన ఉసిపోదాం. ఇక పడ్డకాడ ఉంటారు అన్నమాట. ఎంత వీకినా ఎదిగాయి అన్నట్టు. ఇది చిన్నది, ఇంకా గుడ్డు 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 వాటిగాను రాలని చూసిన తలకాయలు ఉన్నది కాబట్టి దీన్ని ఇట్లా టక్కన కూడా ఎక్కచ్చు, టక్కన కూడా ఎక్కచ్చు. ఇక అతుకున్నాయి, అసకంతాలు అతుకున్నట్టే. 22 నెంబర్ అంటే కేక. 22 నెంబర్కి పరక ఎక్కువ పడుతుంది, 20 నెంబర్కు పరక ఎక్కువ పడుతుంది అన్నట్టు. వీటికి పరక తక్కువ పడుతుంది. నారజలలు మనకు ఇప్పుడు బొమ్మడీలు అవి ఇవి ఎక్సెంట్ పడతాయి. 22 జల్లలు పడతాయి కానీ పరక ఇవి పడుతుంది. బొమ్మడాయిల్ అజ్జో, ఇది తిప్పితే వరకు అటు కండ్రం దాటుతుంది. ఇది వేస్తా అంటే సరే మనకు మిస్టేక్ జరిగింది, అది పక్కకు వచ్చింది ఇట్లా రయ్యని. మెల్లగానైతే చిన్నగా మెల్లగా మనం కీలనర చేసినాం, కీలనరనైతే కొట్టేసిన. రాయే ఎల్లమ్మ వచ్చింది. అదే పిట్టలు చల్లగా ఉండి ఆట ఆడతానే వీటి కొరకు ఆట ఆడతానే పరకల కొరకు. నేను పెద్దవాళ్ళు చూసేచారికే పొద్దుపోయింది అయ్యా అంటే నేనేయాలి ఇట్లా ఆగే 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 ఇది ఇట్లా ఎగరంగా మనం ముట్టుకుంటే ఏదన్నా ఒకటి వేస్తుంది అన్నమాట. దాలిని మళ్ళా నా వెనక ఆలినట్టుంది, వెనుక ఉన్నది కనబడుతుంది. గుడి కొంగ, అది గుడి కొంగ వచ్చి కూకున్న తెల్ల కొంగ రాలే ఇలా. నీకు వేస్తా పటు వేస్తా.
అది వెనకకి ఎట్లేయాలి, నేను వెనకకి ఏరాదా నాకు వెనకకి ఎత్తే ఎటు పడతాను తెలియదు. మనం మర్రం అంటే నన్నే కడతాను కావచ్చు అనుకున్నా, అది భయపడుతుంది అన్నట్టు. ఓహో ఓహో ఇగో ఇట్లా ఎగిరే మన పని చేస్తాయి. ఎగిరి ఇటు అటు ఎగురుతుంటే 3 ఉంటాయి కాబట్టి ముళ్ళు ఎగిరిసినాం అనుకో మనకు ఎలాంటి భయం ఉండదు. ఓకే బాగా తట్టుకున్నాయి కాబట్టి రాలుతుంది ఎగురితే. ఓకే రండి. ఓకే ఫ్రెండ్స్, సీతారామ చెట్లు మాత్రం 4 జల్ల 20 నెంబర్ 22 నెంబర్ వేసినాం. మావాడు నేను ఇద్దరం కూడా ఎక్కినాం. పీకితే పడిన రోడ్డుకు వచ్చింది. ఈ చేపలు మాత్రం ఎన్ని పడ్డాయి అంటే 4 కిలోల 4 కిలో అవుతాయి చిన్న జల్లలు. ఇగో చూడండి, సీతారామ చెట్లు మస్తు ఉంటాయి. ఇవి వండుకుంటే మాత్రం ఖతర్నాక్ ఉంటాయి, కానీ పీకితే మాత్రం దమ్మదింది. ఇగో చిన్న జల్లలు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసారు కదా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరో వీడియోలో రేపు మళ్ళీ వచ్చేస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.